బైబిల్ ఆధునిక శాస్త్రాలను అధిగమించినదని నిరూపిస్తూ క్రీస్తును, బైబిల్ను తప్పుడుగా మాట్లాడుతున్న వారిని సవాల్ చేసి, వాదించి, ఓడించి, ప్రపంచ మేధావులారా ఖబర్దార్ అంటూ సింహగర్జన చేస్తున్న జయశాలి జయశాలి జయశాలి. ప్రభు యేసులా పని చేయుము, సాతాను శోధిస్తే ఎదిరించుము. లోకాశలే కలిగించిన వాక్యానికే నీవు తలదించుము. తల్లిదండ్రులే వదిలేసిన మన తండ్రి పని మీదే ఉండాలని దేవుని ఆశ, నీవే కావాలని దేవుని ఆశ, తనకు పిల్లలు కావాలని ఆ తండ్రి పనిలోనే బ్రతుకంతా సాగాలని ఈ సృష్టి కలిగించి నడిపించిన తరగతిలో మాకు తోడుగా ఉండి ఈ సాయంకాలం సభలో కూడా మీరుంటున్న మహాలోకానికి భూమి మీద మేము ఎలా ఉంటే రాగలము, మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ మీరు రాయించిన ఈ మహాజ్ఞానములు ఎదుగుతూ మీ దగ్గరికి రావటానికి చేస్తున్న ఈ లేఖనాల పరిశోధనలో మాకు తోడుగా ఉండమని, సత్యాన్ని మాకు వినిపించమని, సత్యంలో మా జీవితాలను స్థిరపరచమని కోరుతూ క్రీస్తు నామముని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వర్లారా, ఈ సాయంకాలం సభ కొరకు ముందుగా కరపత్రాలలో ముద్రించి తెలియజేసినట్టుగా నిత్య జీవానికి వారసులు ఎవరు అని ఒక ప్రశ్నతో కూడుకున్న టైటిల్ని వేయటం జరిగింది. వారసత్వం అనగానే తండ్రి గర్భాన పుట్టిన వారికి తండ్రి తదనంతరం తండ్రి సంపాదించిన ఆస్తులన్నీ సంక్రమించటం మనకు తెలుసు. ఈ లోకంలో అదే రివాజు, అదే పద్ధతిగా చలామణి అవుతుందని మనకిట్టే అర్థమైపోతుంది. ఇంచుమించు ఒక 2-3 సంవత్సరాల క్రితం కూడా మన భారతదేశపు కుబేరుల్లో ఒకరైన ధీరూభాయ్ అంబానీ మరణించిన తర్వాత ఆస్తి వివాదాల గురించి ఇంచుమించు కొన్ని నెలలుగా వార్తాపత్రికల్లో దానికి సంబంధించిన వార్తలు రావటం మీకు తెలిసే ఉంటుంది. అదేమిటంటే ఆయనకి 2 కుమారులు, అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ. తండ్రి ఆస్తి తదనంతరం వారసులుగా మమ్మల్ని ప్రకటించాలని కోర్టుకు వెళ్ళటం, తల్లి మధ్యవర్తిత్వాన్ని కలిగి ఆస్తులు పంచుకోవటం అనేది మనందరికీ తెలిసిన విషయమే. ఎందుకు ఆస్తుల గురించి కోర్టుకు వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడిందంటే, ఆయన గర్భాన మేము పుట్టాము కనుక ఆయనకు వారసులం మేమే, ఇంకొకరు ఆ ఆస్తిని నాకు పంచమని అడిగే హక్కు మరెవరికీ లేదు. అప్పటికి ఎన్నో బిజినెస్లు ఉన్నాయి, ఎన్నో వేల మందికి పని కల్పించిన ఆ వేలల్లో ఒకరైనా ఈ ఆస్తిలో నాకు వాటా కావాలని అడగలేదు, అడగకూడదు కూడా. ఎందుకంటే తండ్రి గర్భాన పుట్టిన వారికే సర్వ హక్కులు సంక్రమిస్తాయని సమాజానికి తెలిస్తే
అంతకు మించి మరొక విషయాన్ని కూడా బాగా ఆలోచించాలి. పరలోకమందున్న కన్న తండ్రి ఉన్నాడు. తనకు పిల్లలుగా బ్రతకమని ఆదాము నుంచి ఇప్పటి వరకు కోట్ల మందిని ఈ భూమి మీదకి పంపుతున్న మహనీయుడు. ఆయనకున్నది ఏంటి అన్నప్పుడు దేవుడు ఉన్నవాడని మనకు అర్థమైతే దేవుడున్న పరలోకం అనేది చాలా గొప్పది. పరలోకం ఎంత గొప్పదంటే భూమి మీద ఉన్న దేనితో పోల్చుకోలేనటువంటి గొప్పది. దేవుడు కలిగించిన ఈ ప్రకృతే వింతలతో విడ్డూరాలతో మనిషిని విస్మయానికి గురి చేస్తున్న ఈ పరిస్థితులను చూస్తుంటేనే దేవుని పనితనం, దేవుని కష్టం మనకు జ్ఞాపకం వస్తే, మనం ఉండే ఈ ప్రకృతే ఇంత చక్కగా ఉంటే దేవుడు ఉంటున్న ఆ మహాలోకం ఇంకెంత బాగుండాలి. మహనీయుడైన యేసుక్రీస్తు మాటల్లో కూడా పరలోకాన్ని గురించి ప్రకటించిన ఆయన మాటల్లో పరలోకాన్ని ఎప్పుడూ ఉన్నతంగానే చెప్పాడు. భూమి మీద ఉంటున్న ఏదో చిన్న చిన్న వాటితో పోల్చుకొని స్వర్గపు ఆనందం అని మనం అనుకుంటాం, కానీ స్వర్గంలో మనిషి పొందబోయే లేదా స్వర్గంలో ఉన్న ఆనందం భూమి మీద వేటితో పోల్చుకోకూడదండి. అప్పుడప్పుడు మనిషికి తెలియక స్వర్గ సుఖాలు భూమి మీదనే వాళ్ళు అనుభవిస్తున్నారండి అంటాడు. అసలు స్వర్గంలో ఎంత ఆనందం ఉందో మనిషికి తెలియదు కనుక భూమి మీద ఉంటున్న చిన్న చిన్న వాటికి స్వర్గ సుఖాలు అని పేరు పెట్టుకుంటున్నాడు. ధనవంతుల గురించి మాట్లాడుతూ ఆయనకేంటండి స్వర్గ సుఖాలు అనుభవిస్తున్నాడండి అని అనుకోవటం మనకు తెలుసు. అసలు ఈ రెండింటి మధ్య పోలిక ఎప్పుడు చెప్పాలంటే, స్వర్గంలో ఎలాంటి ఆనందం ఉందో మనకి తెలిస్తే భూమి మీద ఉంటున్న ఈ ఆనందాలు స్వర్గంతో పోల్చి చూసినప్పుడు అప్పుడు చెప్పాలి స్వర్గ సుఖాలు ఆయన అనుభవిస్తున్నాడు అండి. పరలోకపు ఉనికి గురించి కానివ్వండి, పరలోకంలో ఉంటున్న పరిస్థితుల గురించి కానివ్వండి, ఈరోజు భూమి మీద ఉంటున్న మనిషికి ఏం తెలుసు? పరలోకం ఉందన్న నమ్మకమే సగం మందికి లేదు. ఆ పరలోకానికి వెళ్ళాలన్న ఆలోచన మిగిలిన సగం మందికి లేదు. ఆ పరలోకంలో తండ్రితో శాశ్వతం ఉండాలన్న కోరిక ప్రజలలో సన్నగిల్లి లోకమే శాశ్వతం అనుకుంటున్న వారికి అసలు ఆ పరలోకానికి, నిత్య జీవానికి ఎవరు వారసులు అవుతారండి? ఎందుకంటే ఈరోజు భూమి మీద ఉంటున్న మనిషికి పరలోకపు జ్ఞాపకాలు కానివ్వండి, పరలోకానికి వెళ్ళాలన్న పట్టుదల కానివ్వండి, దాన్ని లక్ష్యంగా పెట్టుకున్నవారు లక్షలలో కొద్ది మందికైనా మనకు కనపడరండి. ఎందుకు ఇలాంటి పరిస్థితి ఏర్పడిందంటే, ప్రారంభం నుంచి మనిషికి దేవుడి పట్ల సరి అయిన అవగాహన లేకపోవటం వల్ల, దేవుడి పట్ల అవగాహన లేకపోవటం వల్ల లోకాన్ని గురించి ఎక్కువగా విని దేవుడి గురించి తక్కువగా వినేసరికి ఈ లోకమే గొప్పదన్న భ్రమలో మనిషి బ్రతుకుతున్నాడు. కానీ పరలోకాన్ని గురించి బైబిల్లోనికి వెళ్ళి మనం ఆలోచించగలిగితే పరలోకం గొప్పదన్న సంగతి ముందు మనకు అర్థం కావాలి. ఆ పరలోకానికి ఎవరు వెళతారో అర్థం చేసుకోవాలి. మూడవదిగా ఆ పరలోకానికి వెళ్ళేటట్టుగా మన బ్రతుకును సిద్ధం చేసుకోవాలి. పరలోకం ఎంత గొప్పదో తెలుసుకొని నువ్వు నీకు ఇష్టమైనట్టుగా బ్రతకటం వల్ల లాభం లేదు. పరలోకానికి వెళ్ళాలంటే ఏం చెయ్యాలో తెలుసుకొని నీకు ఇష్టమైనట్టుగా బ్రతకటం వల్ల లాభం లేదు. ఎందుకంటే తెలుసుకోవటానికి నువ్వు కోరుకుంటున్నావంటే తెలుసుకోవటం అంత అవసరం లేదు. మరి ఎందుకు తెలుసుకోవాలంటే మనం పరలోకానికి వెళ్ళటానికి తెలుసుకోవటం అనేది చాలా మంచిది ప్రియమైన వారలారా. కాబట్టి పరలోకాన్ని గురించి ఆలోచించినప్పుడు కోట్ల మంది పుట్టి వెళ్ళిపోతున్న వీరిలో ఎంతమంది పరలోకానికి వెళతారు?
పోని భూమి మీద తండ్రి గర్భాన పుట్టిన వారందరూ వారసులైతే పరలోకమందున్న తండ్రికి పుట్టిన వారమే కదా, మనకు పరలోకాన్ని ఎందుకు ఇవ్వడని ఒకవేళ మీరు అనుకుంటే, అన్ని సందర్భాలలో లోకంలో ఉంటున్న తండ్రితో పరలోకపు తండ్రిని పోల్చడానికి వీల్లేదు. తండ్రిగా మనకున్నాడని ఈ లోకంలో ఉంటున్న తండ్రితో దేవుణ్ణి అన్ని సందర్భాల్లో పోల్చడానికి వీలులేదండి. తండ్రికి పిల్లలుగా ఉన్నామని సంతోషపడుతుందేమో కానీ తండ్రికి తగిన పిల్లలుగా ఈరోజు సమాజం బ్రతుకుతుందా చెప్పండి? భూమి మీద మనిషి ఎలా బ్రతికినా ఆస్తులు సంక్రమిస్తాయేమో కానీ పరలోకమందున్న తండ్రి ఆస్తి, నిత్య జీవం, పరలోకం ఆయన గర్భాన పుట్టినందుకే నీకు ఇవ్వాలన్న దేవుడి నిర్ణయం కాదు. ఎందుకంటే దేవుడు తన కొరకు బ్రతికిన వారికి ఇవ్వాలనుకుంటున్నారు. బహుశా ఈ చట్టం ప్రపంచ దేశాలలో ఏ చట్టంలో కూడా లేదండి. అందుకే దేవుడు లోకానికి మించినవాడు, లోకంలో ఉంటున్న తండ్రి కంటే చాలా గొప్పవాడు. లోకంలో మనిషి రాసుకున్న చట్టాలకు అతీతుడు. ఈరోజు మేధావులు అనుకుంటున్న వారికి అందనంత గొప్పవాడు ఆయన. ఏ తండ్రి ఇదిగో నాకు అనుకూలంగా బ్రతికితేనే నీకు ఆస్తి ఇస్తాననటం అరుదుగా కనపడుతుంది. ఒకవేళ మరణించిన తర్వాత దాని గురించి పట్టించుకునే వారు ఎవరు ఉండరు. కానీ పరలోకమందున్న తండ్రి తనకున్న పరలోకాన్ని మనకివ్వటానికి దేవుడు నా గర్భాన పుట్టారు గనక మీదే అనటం లేదు. తన గర్భాన పుట్టినవారు తనకు తగినట్టుగా బ్రతికితే పరలోకం అని బైబిల్లో ఎన్నో సందర్భాల్లో రాయబడిందండి. మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు సువార్తను ప్రకటిస్తున్న ఆ రోజుల్లో క్రీస్తుతో ఉంటున్న శిష్యులకు కూడా ఒక డౌట్ వచ్చింది. ఇంతకీ పరలోక రాజ్యంలో ఎవరు గొప్పగా ఉంటారు? మనకి ఆయనతో కూడా 12 మందిగా మనం ఉన్నాం కదా, ఆయనతో కూడా ఉంటున్నామంటే పరలోకానికి మనం వెళ్ళిపోతాం. అసలు పరలోకంలో మనలో ఎవరు గొప్ప అని పరలోకానికి తాము వెళ్ళినట్టు పరలోకంలో ఉంటున్న గొప్ప స్థితిని గురించి ఆలోచిస్తున్నప్పుడు యేసుక్రీస్తు చెప్పిన ఒక చక్కటి సమాధానం ఈరోజు భూమి మీద బ్రతుకుతున్న మనల్ని ఆలోచింపజేసే సమాధానం అండి. దయచేసి మీ బైబిల్ను తెరిచి మత్తయి సువార్త 18వ అధ్యాయం, మత్తయి సువార్త 18వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుకుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం మొదటి వచనం నుండి. ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడుగగా, అసలు పరలోక రాజ్యానికి ఎవరు వెళతారు అనేది మంచి ప్రశ్న. భూమి మీద ఉంటున్న ప్రతి ఒక్కరూ ఆలోచించి తెలుసుకోవలసిన ప్రశ్న. అసలు పరలోకానికి వెళ్ళాలంటే